Hello all, welcome to our channel Cine Smash. Here is the review of the film Kantara Chapter 1 directed by Rishabh Shetty. Movie అయితే బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇనిషియల్లీ మూవీ కొంచెం స్లోగా స్టార్ట్ అవుద్ది, కానీ మూవీ చూసిన తర్వాత హై ఎనర్జీతో బయటకు వచ్చా. వన్ ఆఫ్ ది బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇన్ రీసెంట్ టైమ్స్. ఎందుకో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాము. కాంతారా మూవీకి ప్రీక్వెల్ అంటే ఆడియన్స్ కి చాలా హై ఎక్స్పెక్టేషన్ ఉంటది. ఆ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయ్యేలా తీసారని చెప్పొచ్చు. రిషబ్ శెట్టి గారి స్టోరీ టెల్లింగ్ అండ్ స్క్రీన్ ప్లే గానీ పర్ఫెక్ట్ గా తీశారు. మూవీ ప్లాట్ మొత్తం కాంతారాలో ఉన్న ఈశ్వరుని పూదోట గురించే ఉంటుంది. మూవీ చూసినంతసేపు కాంతారా వరల్డ్ లోకి మనమందరం వెళ్ళిపోతాం. ఆ రేంజ్ లో చేశారు వరల్డ్ బిల్డింగ్. హ్యాట్స్ ఆఫ్ టు ఆర్ట్ డైరెక్షన్ అండ్ ప్రొడక్షన్ డిజైనింగ్ టీమ్. అండ్ ఇంకా మూవీలో చాలా హై సీన్స్ పెట్టారు. కొన్ని సీక్వెన్సెస్ టెరిఫిక్ గా అనిపించాయి. మనకి ఎక్కడ బోర్ కొట్టదు, కానీ ఫస్ట్ హాఫ్ లో కొంచెం స్లోగా స్టార్ట్ అవుద్ది. మనకి అలా కాంతారా వరల్డ్ లోకి తర్వాత తీసుకెళ్తారు. బట్ కొన్ని ఫిల్లర్ సీక్వెన్సెస్ అండ్ ఫిల్లర్ సీన్స్ పెట్టారనిపించింది. కొంచెం స్లో అవుద్ది, బట్ ఇంటర్వెల్ సీక్వెన్స్ మాత్రం హైలైట్. ఈ ఇంటర్వెల్ ఫైట్ ని చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. ఓవరాల్ గా డీసెంట్ ఫస్ట్ హాఫ్. కమింగ్ టు సెకండ్ హాఫ్, వేరే భయ్య ఆ విజువల్స్ కానీ ఆ బీజిఎం కానీ సూపర్ గా అనిపించాయి. కొన్ని సీన్స్ అయితే పర్ఫెక్ట్ గా ఉన్నాయి. బట్ ఇందులో కూడా ఫిల్లర్ సీన్స్ పెట్టారు కానీ అంత ఇంపాక్ట్ లేదు. లాస్ట్ 30 minutes క్లైమాక్స్ మాత్రం మూవీకి బిగ్గెస్ట్ హైలైట్ అని చెప్పొచ్చు. నిజంగా చెప్పాలంటే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లైమాక్సెస్ ఇన్ రీసెంట్ టైమ్స్. లాస్ట్ లో ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా ఉంటాయి. దే ఆర్ గుడ్. ప్రతి మైనర్ డీటెయిల్స్ ని రిషబ్ శెట్టి గారు చాలా క్లారిటీగా చూపించారు. ఓవరాల్ గా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. మూవీ క్లైమాక్స్ మాత్రం మన మైండ్ నుంచి అంత ఈజీగా తీసిలేవు. మూవీలో నెగిటివ్స్ ఏంటంటే మూవీలో మంచి సాంగ్స్ అయితే లేవు. కొంచెం మంచి సాంగ్స్ పెట్టుండాల్సిందే అనిపించింది. కొన్ని ఫిల్లర్ సీన్స్ పెట్టడం కూడా కొంచెం నెగిటివే. అండ్ కాంతారా చాప్టర్ 1 కాంతారా చాప్టర్ 2 కన్నా చాలా గ్రాండ్ స్కేల్లో తీశారు. బట్ ఆ సినిమాలో ఉండే న్యాచురాలిటీ గానీ ఎమోషనల్ డెప్త్ గానీ అంతగా లేదు ఈ మూవీలో. బట్ మిగతా ఆస్పెక్ట్స్ అన్నిటిలో అప్గ్రేడ్ అయిందని చెప్పాలి. కమింగ్ టు క్యాస్ట్, హీరో రిషబ్ శెట్టి గారు సూపర్ యాక్టింగ్ అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేశారు. హీరోయిన్ రుక్మిణి క్యారెక్టర్ స్టోరీకి మెయిన్ హైలైట్ గా ఉంటుంది. ఇంకా జయరామ్ యాక్టింగ్ కూడా డీసెంట్ గా ఉంది. కమింగ్ టు మ్యూజిక్, బీజిఎం మాత్రం టెరిఫిక్ గా ఇచ్చారు మన అజనీష్ లోక్నాథ్. మూవీకి మెయిన్ హైలైట్ అతని బీజిఎంఏ. విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ మాత్రం టాప్ నాచ్ గా ఉన్నాయి. ఒక సినిమాటిక్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. 125 crores బడ్జెట్ లో ఆ రేంజ్ విఎఫ్ఎక్స్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫైనల్ గా ఒక మంచి మూవీ చూసిన ఫీల్ అయితే వచ్చింది భయ్య. ఓవరాల్ గా చెప్పాలంటే డెఫినెట్లీ ఏ గుడ్ వాచ్ ఫర్ దిస్ వీకెండ్. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ అండ్ బై బై.